ఈ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఓంకార్ అన్నయ్య గుర్తొచ్చారనమాట. ఎవరి ఓంకార్ అన్నయ్య అంటే 90s కిడ్స్కి బాగా తెలుసు అనమాట. అలాగే మూవీ విషయానికి వస్తే కనుక ఎక్కడో కనెక్ట్ అవుతున్నాం అనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ సడన్గా అబ్బే ఫ్లో పోయింది అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే మనకు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమో లవ్ స్టోరీ బాగుంది కదా అనుకునే లోపు మళ్ళీ ఆ లవ్ స్టోరీని బ్రేక్ చేసి వేరే సీన్ అయితే చూపిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఒక డిఫరెంట్ థాట్, డిఫరెంట్ థింకింగ్ అని అయితే చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ ఈ టైప్ కాన్సెప్ట్లు మనం చాలాసార్లు చూసాం అనిపిస్తూ ఉంటుంది. రాక్షసుడు, అలాగే తన సెంటిమెంటల్ ఒక ఫేజ్, అలాగే మళ్ళీ ఈ అటాకింగ్, ఇవన్నీ కలిపి అయితే ఉంటాయన్నమాట. ఇక మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే తరతరాలుగా ఒక రాక్షసుడిని శాంతిపరచడానికి అయితే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కొక్కరిని బలికి పంపిస్తారు. అంటే తినే ఫుడ్తో పాటు ఒక పర్సన్ కూడా పంపించాలన్నమాట. అది చాలా కాలంగా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. సో ఆ ఆనవాయితీని బ్రేక్ చేయడానికి ఒక రాజు ట్రై చేస్తాడు, కానీ ఆ రాజు బ్రేక్ అయిపోతాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ జనరేషన్స్ అలా తప్పక ఇక ఇంట్లో నుంచి ఒక్కొక్క పర్సన్ అయితే బలికి పంపిస్తూ ఉంటారు. సో మరి అలా పంపిస్తున్న టైంలో అనుకోకుండా హీరో ఆ రాక్షసుడికి బలిగా వెళ్లాల్సి వస్తుంది అనమాట. మరి హీరో వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది, మరి రాక్షసుడిని చంపేయగలిగాడా లేకపోతే ఏంటి స్టోరీ అనేది మనకి ఇందులో కాన్సెప్ట్గా చూపిస్తారు. ఈ మధ్యలో కామెడీ, అలాగే లవ్ స్టోరీ ఇవన్నీ కలిపి అయితే పెడతారనమాట, ఎమోషనల్ బాండింగ్ ఇవన్నీ. సో ఓవరాల్గా అయితే మాత్రం వన్ టైం వాచబుల్, అంటే టైంపాస్కి అయితే చూడొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా అయితే మధ్యలో చాలా లాగీగా అనిపిస్తూ ఉంటుంది. అందులోనూ కోటలోకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పాను కదా ఓంకార్ అన్నయ్య గుర్తొస్తారు అని చెప్పి. సో అక్కడే అనమాట. ఇంతకుముందు మాయాద్వీప్ మన అయితే వచ్చేది. సో ఆ ప్రోగ్రామ్ చూసినట్టయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట, ఆ లొకేషన్ కానీ లేదా అక్కడ ఉండే వస్తువులు ఇవన్నీ కూడా. సో నాకైతే అలా అనిపించింది. మరి మూవీ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ ఏ మూవీ అంటే కనుక రాకాస, నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూశాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.